హలో హై ఫ్రెండ్స్, దీక్షకు స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకోసం అయితే మంచి వీడియోతో అయితే అన్బాక్సింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఇక్కడైతే నేనైతే కొత్త న్యూ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే కొత్త న్యూ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు న్యూ ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రైస్ కూడా మనకు ఎంత ఉంది, అలాగే సంబంధించిన అన్బాక్సింగ్ వివరాలు మొత్తం టోటల్గా అయితే వీడియో దాకా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అలాగే స్కిప్ చేయకండి. చాలామంది మనకు సిస్టమ్ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటారు, కానీ చాలామంది తీసుకోలేకపోతే మనకు లో ప్రైస్లో మనకు మంచి ల్యాప్టాప్ అయితే నేనైతే ఫస్ట్ చేస్తున్నాను. ఇదైతే మనకి ఇక్కడైతే ఇన్ఫినిక్స్ అయితే Y+1 అండి. మనకి ఇక్కడైతే Y1+ ల్యాప్టాప్ అయితే తీసుకుంటున్నాను. నియో అయితే మనకి ఇక్కడ మనకి ల్యాప్టాప్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకు బ్లూ కలర్ అయితే నేనైతే ఆర్డర్ చేశాను. ఇక్కడ అన్బాక్స్ ఓపెన్ చేయగా మనకైతే ఇక్కడ స్కాన్ మనకు కూపన్స్ వచ్చాయి. కూపన్స్ వచ్చిన తర్వాత నేను కూపన్స్ పక్కన పెట్టేసి అయితే బాక్స్ అయితే బయట తీస్తున్నాను. మనకి ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ ల్యాప్టాప్ సైజ్ అయితే డిస్ప్లే సైజ్ అయితే చూసుకుంటే మనకు 15.36 ఇంచెస్ అయితే ఉందన్నమాట. నేను తీసుకుంది అయితే బ్లూ కలర్ తీసుకున్నాను. మనకి సిస్టమ్ వెయిట్ చూసుకుంటే మనకు 1.70 kg ఉంటుంది అన్నమాట. మనకి ఇది చాలా అంటే చాలా బాగుంది, సింపుల్గా ఉంది, ఈజీగా ఉంది మనకి. ఇది ఇన్బుక్ Y1 సిరీస్ అండి. మనకు చూసుకున్నది అయితే ల్యాప్టాప్ అయితే చాలామందికి అయితే ల్యాప్టాప్ కొందాం అనుకున్నారు, కానీ వాళ్ళకి వీలుకు అంటే హెవీ కాస్ట్ ఉంది కాబట్టి ఇది లో బడ్జెట్లో మనకు ఆఫీస్ వర్క్ అయినా, మీ పర్సనల్ వర్కర్స్ అయినా, ఏమైనా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఏం సంబంధించిన అయితే ఈ ల్యాప్టాప్ తీసుకొని చాలా అంటే తక్కువ ధరలో ఉంది మనకి ఇది. ఇక్కడ మనం ఛార్జింగ్ కూడా చూసుకుంటే మనకు బ్యాకప్ ఛార్జింగ్ కూడా 40,000 వాట్స్ ఉంది. మనకు 8 అవర్స్ అయితే మనకు కరెంట్ లేకుండా ఛార్జింగ్ 8 అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను చెక్ చేసిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేనైతే ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏమేమి ఇచ్చారు మనకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు లోపలికైతే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా ఉంది ల్యాప్టాప్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే. అలాగే మనకి ఇది ఈ ల్యాప్టాప్ అయితే మనకు 8 GB ర్యామ్ ఇచ్చారండి. 8 GB ర్యామ్ ఇచ్చారు. అలాగే 512 అయితే మనకు GB SSD ఇచ్చింది. అలాగే మనకి వర్షన్ చూసుకుంటే 11th వర్షన్ అండి. విండో 11th హోమ్ అయితే వర్షన్ ఇచ్చారనమాట. మనకు XL30 అనమాట. లైట్ ల్యాప్టాప్ మనకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి, ఎందుకంటే చాలామంది హెవీ కాస్ట్ అంటే లేదు 30, 40, 50 వేల ల్యాప్టాప్ కొనాలంటే చాలామంది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసే వీడియో అయితే మీకోసం అండి. లో ప్రైస్లో మనకు బెస్ట్ ల్యాప్టాప్ అయితే నేనైతే తీసుకున్నాను, చూశాను. అందుకే చూశాను కాబట్టి వాడిన తర్వాత మీకు అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఓపెన్ చేయగా మనకి ఇక్కడ ఛార్జర్ కేబుల్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ సిపిన్ టైమ్ కేబుల్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ బాక్స్లో అయితే మనకు వారంటీ కూపన్, అలాగే సిస్టమ్ సంబంధించిన ల్యాప్టాప్ సంబంధించిన మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే నేను మాన్యువల్ బుక్ కూడా తీసి బయట పెట్టేసి అలాగే మనకు ల్యాప్టాప్ అయితే బయట పెట్టేస్తున్నాను. అలాగే మనకు స్క్రీన్ సైజ్ చెప్పాను కదా, మనకైతే 15.30 ఇంచెస్ ఉందన్నమాట మనకి ఇది. అలాగే మనకు వెబ్ క్యామ్ కూడా 2MP హెచ్డి మనకు వెబ్ క్యామ్ ఉంది. అలాగే వెబ్ క్యామ్ పక్క మన 2 LED మనకు ఫ్లాష్లు అయితే ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ చూసుకోవడానికి ఓవరాల్గా సిస్టమ్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఛార్జింగ్ కూడా మనకు 1 అవర్లో అయితే 75% అయితే ఛార్జింగ్ ఎక్కుతారు. ఇక్కడ వీలైతే ప్రొవైడ్ చేసి ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే బ్లాక్ కీబోర్డ్ అండి, బ్లాక్ కీబోర్డ్ వచ్చింది. అలాగే 1.8 mm అయితే కీ డెప్త్ అవుతుంది. అలాగే 5 ms రీప్లేసింగ్ టైం అది కూడా మనకి ఇక్కడ. అలాగే 6 months మనకు MS కూడా మనకైతే వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా అయితే. సబ్స్క్రైబ్ అయితే మనకు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఓవరాల్ మైక్రో SD, అలాగే టైప్ C, అలాగే మనకు హెడ్సెటర్ సంబంధించింది. అలాగే USB 3.0, అలాగే ఇక్కడ HDMI 1.4, అలాగే USB 3.0 టైప్ C అయితే మనకి ఇక్కడ USB కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఈ సిస్టమ్కి అయితే. ల్యాప్టాప్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ Y1+ నియో ఇంటెగ్రల్ అయితే మనం చూసుకుంటే ఆన్లైన్ అయితే 24,000 అయితే ఉందన్న మనకు ప్రైస్ అయితే. ఇదైతే మనకి EMI రూపంలో కూడా మనకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఈ ఆన్లైన్లో అయితే మనకు లో బడ్జెట్లో చాలా అంటే బాగుంది ల్యాప్టాప్ అయితే, తీసుకోండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 11th జనరేషన్ అండి. 11th జనరేషన్ మనకు ల్యాప్టాప్ సంబంధించింది. అలాగే ఇక్కడ దీనికి డిస్క్ డ్రైవ్ అయితే లేదండి మనకు. అలాగే 2 USB అయితే 3.0 అయితే ఇచ్చేసారనమాట. చూడండి, నేనైతే ల్యాప్టాప్ అయితే ఆన్ చేస్తాను. పవర్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగా మనకైతే నేను టోటల్ అయితే మీకు ఆల్ సెట్ చేసిన సిస్టమ్ మొత్తం సెట్టింగ్ చేసిన తర్వాత మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ ఇన్ఫినిక్స్ అనేది డిస్ప్లే అయ్యింది. ఇక్కడైతే ల్యాప్టాప్ సంబంధించిన ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేసి ఆల్ సెట్ చేసి అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. మనకు లో బడ్జెట్లో అయితే కొనుక్కున్న వాళ్ళైతే ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ తీసుకోండి, చాలా బాగుంది. ఆన్లైన్ అయితే బెస్ట్ ప్రైస్ అన్నమాట. అలాగే మనకి ఇది చూడడానికైతే సింపుల్గా ఉంటుంది, ఇది ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఆల్ సెట్ చేశాను. సెట్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ చూడండి, నేను ఆల్ సైడ్ క్రోమ్ కూడా అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. చూడడానికి ల్యాప్టాప్ లో బడ్జెట్ బెస్ట్ క్వాలిటీ సంబంధించి ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ అయితే బాగుంది. ఈ ల్యాప్టాప్ కూడా మనకి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు అయితే కావాలనుకున్న ఆర్డర్ చేసుకోండి. అలాగే అన్బాక్సింగ్ వీడియో అయితే ల్యాప్టాప్ బాగుంది. వీడియో అయితే నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఎవరు ల్యాప్టాప్ తీసుకున్నారో వారికైతే బెస్ట్ వీడియో అండి, బెస్ట్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ.